హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కొరియన్ వ్లాగ్స్. ఈరోజు మన రాకు కొరియన్ వ్లాగ్స్‌లో మీ అందరికీ ఒక మంచి యూజ్‌ఫుల్ హ్యాక్ లేదా ట్రిక్ చూపించబోతున్నాను. పొద్దున్నే పిల్లల్ని లేపుతున్న మార్నింగ్ స్కూల్స్‌కి లేపడం ఎంత కష్టమో, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి పొద్దున్నే వాళ్ళకి స్కూల్ రూల్స్ ప్రకారం రిబ్బన్స్ వేయడం కూడా అంతే కష్టం కదా! ఒక పక్క టైం అయిపోతుంటే పిల్లలు మాత్రం జడ వేయించుకోవడానికి చాలా మారం చేస్తారు. మరి వాటి కోసం ఒక చిన్న సొల్యూషన్ ఉంది. 20 నిమిషాల్లో తయారైపోయే ఈ రిబ్బన్ ఫ్లవర్స్ మీ అందరి కోసం. దానికోసం మీకు కావాల్సినవి రిబ్బన్స్, తర్వాత 2 చిన్న రబ్బర్ బ్యాండ్లు, 2 పెద్ద రబ్బర్ బ్యాండ్లు, సూది దారం, కత్తెర అండ్ ఒక క్యాండిల్, ఇంకా అగ్గిపెట్టె. అంతే. ఇప్పుడు మన ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము ఎడ్జెస్ అనేవి ఈక్వల్‌గా చేసుకోవాలన్నమాట రిబ్బన్‌వి. మీరు ఏ కలర్ రిబ్బన్స్ అయితే స్కూల్‌కి సంబంధించినవి ఉంటాయో ఆ కలర్ రిబ్బన్స్ అనేవి మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఫస్ట్ ఒక క్యాండిల్ వెలిగించేసుకొని ఎడ్జెస్ అనేవి ముందు ఇలాగ సీల్ చేసుకోవాలి. ఎందుకంటే రిబ్బన్స్ అనేవి దారాలతోనే కదా చేసేది. ఇవి మోస్ట్లీ పాలిస్టర్ లేదా నైలాన్‌తో ఉంటాయి. సో ఈ రిబ్బన్స్ అనేవి మనం ఎడ్జెస్ సీల్ చేసుకుంటే పోగులు అనేవి వచ్చేయకుండా ఉంటాయన్నమాట. మీరు కావాలంటే చేతితో హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే కుట్టుకోవచ్చు. బట్ ఇదైతే చాలా ఈజీ మెథడ్. ఇంకా మన తాతమ్మల, అమ్మమ్మల, నాయనమ్మల కాలం నుంచి ఫాలో అవుతున్న మెథడ్ కాబట్టి నేనైతే ఇలా చేశాను. తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపలికి బయటికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ మెథడ్. ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఇది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ అందరూ చేయగలరు. సో దానికోసం ఇది నేను చూపిస్తున్నాను. సో ఇలా రిబ్బన్ ఎప్పుడైతే అన్ని ఎడ్జెస్ సమానంగా తీసుకుంటామో తర్వాత కరెక్ట్గా మధ్యలోకి తీసుకొని చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఇందాక మీకు చెప్పాను కదా కావాల్సిన వాటిల్లో, ఆ చిన్న రబ్బర్ బ్యాండ్స్ అనేవి ఇలా మధ్యలోకి వేసేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కరెక్ట్గా హాఫ్ వచ్చేలాగా వేసేసాను. అండ్ రెండవ రిబ్బన్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో మడిచేసి ఇలా మధ్యలోకి రబ్బర్ బ్యాండ్ పెడుతున్నాను. దీనివల్ల మనం ఇది తయారు చేసుకోవడం వల్ల ఏంటి యూజ్ అంటే, ఎప్పుడన్నా మనకి రిబ్బన్స్ తోటి లాంగ్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే, అమ్మాయిలు ఉన్న వాళ్ళు అందరు ఎక్స్పీరియన్స్డే. ఇంకా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా టైం పడుతుంది. పొద్దున్నే జడ వేయడం అనేది అన్నిటికన్నా పెద్ద టాస్క్. సో వాటి కోసం మనం ఇన్స్టెంట్గా ఇది సొల్యూషన్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ చివర 2 ఆ చివర 2 వాటిని ఇలా నెమ్మదిగా లాగుతూ దీని ఒక షేప్లోకి తీసుకురావాలి. తర్వాత ఈ షేప్ మనకి అలాగే నిలబడి ఉండాలంటే వీటిని 2 ఎడ్జెస్, అంటే ఈ చివర 2 రేఖలు ఆ చివర 2 రేఖలు మనం ఏం చేస్తామంటే టై చేసేస్తాం అన్నమాట, అంటే కుట్టేస్తాము. ఆల్రెడీ నేను సూది దారం రెడీ చేసేసుకున్నాను. సో మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ మీరు కుట్టేసుకుంటే ఏమవుతుందంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. లేదంటే మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా ఉండదు. అండ్ ఆ రబ్బర్ బ్యాండ్ మధ్యలో జరిగిపోతూ ఉంటే మొత్తము రేకులన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పి ఫస్ట్ ఆ 2 కుట్టిన తర్వాత చుట్టూ ఫ్లవర్ కూడా మనం ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా, చుట్టూ ఫ్లవర్ కూడా అంటే ప్రతి ఎడ్జ్ దగ్గర నుంచి వేరే పక్క రేఖకి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ నేను మీకు క్లియర్గానే చూపిస్తున్నాను అనుకుంటున్నాను. లేదు మీకు అర్థం కాలేదనుకుంటే ఇంకొకసారి రివైండ్ చేసి చూడండి. సో ఇలా ప్రతి ఒక్క రేఖకి ఆ దారం అనేది సైడ్ ఎడ్జెస్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా ఎడ్జెస్ తీసుకుంటూ వెళ్ళిపోయి ఇదిగో ఇక్కడ మనకి చక్కగా షేప్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇలా చుట్టూ ఇంకొకసారి మొత్తం అన్నీ కూడా టైట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా టైట్ చేసేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్ అనేది ఏ రకంగానూ చెడిపోదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన ఫస్ట్ స్టెప్ చెప్పాలంటే కుట్టడంలో. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు అన్నీ కూడా నేను మళ్ళీ ఈక్వల్గా చేస్తున్నాను. తర్వాత ఇలా ఒక స్ట్రాంగ్గా ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలి. అన్నీ ఫ్లవర్ యొక్క వెనక భాగంలో ఇలా సెక్యూర్ చేసేసుకోవాలంటే రబ్బర్ బ్యాండ్ లోపల నుంచి అండ్ రబ్బర్ బ్యాండ్ చుట్టూ కూడా మనం ఇలాగా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోవాలి. వల్ల ఏమవుతుందంటే మనకి పూర్తిగా ఆ ఫ్లవర్కి రబ్బర్ బ్యాండ్ అనేది కంప్లీట్గా అటాచ్ అయిపోతుంది అనమాట. మనం పైన కుట్టు వేస్తే ఏమవుతుందంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఆ ఫ్లవర్ ఊడిపోవడము, కింద పడిపోవడము, రబ్బర్ బ్యాండ్ ఊడి కింద పడిపోవడం ఇలా జరుగుతుంది. ఇలా మనం గట్టిగా కనుక స్టిచ్ చేసేస్తే మనకి చాలా రోజుల వరకు ఉంటుందన్నమాట. ఇది నేను పర్మనెంట్ అని చెప్పను, పిల్లలు ఆటలు అలా పడిపోతూ ఉంటుంది. తర్వాత వాష్ చేసినప్పుడు ఎప్పుడైనా ఊడిపోవచ్చు. మనం ఏమి పెర్మనెంట్ అని చెప్పలేం కదా, టెంపరీగానే ఇది కూడా మనకు ఒక సొల్యూషన్ అని మాత్రమే మీతో నేను చెప్తున్నాను. సో ఎందుకంటే మనకి ఎప్పుడైనా టైం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా చేసేసుకుంటే ఏమవుతుందంటే టక్కన అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఒక ఫ్లవర్ అయిపోయింది, అది నేను పక్కన పెట్టేసుకున్నాను. అండ్ రెండోది కూడా సేమ్ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను.
సో నేను ఇలా 2 తయారు చేసేసుకున్నాను. టైట్‌గా అయితే మీరు స్టిచ్ చేసుకోండి. కొంచెం లూజ్ అయినా కూడా రబ్బర్ బ్యాండ్, ఫ్లవర్ విడిగా వచ్చేస్తాయి. అండ్ ఇది ఎలా చేయాలి అని అంటే నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ 2 రెడీ చేసేసాను కదా! అండ్ రిజల్ట్ అయితే మీకు ఒకసారి ఇక్కడ ఫొటోస్‌లో చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటాయి. తర్వాత జడని పూర్తిగా చివరి దాకా అల్లేసేయాలి. అల్లేసి చివర్లో ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. రబ్బర్ బ్యాండ్ పెట్టేసిన తర్వాత ఆ రబ్బర్ బ్యాండ్‌తో పెట్టిన చివరి కొసని పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. చివరి కొసని పైకి పెట్టుకొని ఆ కొస లోపలికి ఉండేలాగా పెట్టి ఇప్పుడు మనం తయారు చేసిన రబ్బర్ బ్యాండ్ వేసేయాలన్నమాట. సో ఇది చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది. రిజల్ట్ అయితే ఇది. మరి మీకు కూడా నచ్చితే తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం రాకు కొరియన్ వ్లాగ్స్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్డ్. బై బాయ్.